హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజీ అలీస్ కిచెన్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అదే X65. ఇలా ఎగ్స్తో 65 చేసుకొని తినండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ముందుగా అయితే మనకు నచ్చిన క్వాంటిటీలో ఎగ్స్ తీసేసుకొని బాయిల్ చేసేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఎగ్స్ ఉన్న పైన పెంకు తీసేసి ఒక ఎగ్లో 4 పార్ట్స్గా డివైడ్ చేసేసుకోవాలండి. ప్రతి పార్ట్లో ఎల్లో పార్ట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని కాసేపు అలా పక్కన పెట్టేసుకుందాం దీన్ని. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకొని ఇందులో మన రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే 1.5 టీ స్పూన్ల కారం అయితే వేసేసుకోవాలి. కారం వేసేసుకున్న తర్వాత వేయించిన ధనియాల పౌడర్, అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి, నేను కొత్తిమీర కూడా వేసుకొని పట్టుకున్న పేస్ట్ వేసుకుంటున్నానండి. తర్వాత 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ వేసేసుకొని తర్వాత 3 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండి వేసేసుకోవాలి. వేసేసుకొని మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కొన్ని వాటర్ వేసేసుకొని బజ్జీ పిండిలా అయితే కలుపుకోవాలండి. ఒక విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా పిండిని కలుపుకోవాలి. మరి మనం పలుచగా చేసేసుకుంటే పిండిని మనం ఎగ్స్ వేసుకొని ఆయిల్లో వేసుకునేటప్పుడు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎగ్స్ పగిలిపోయే ఛాన్సెస్ ఉందండి. కాబట్టి ఇలా జారుగా అయితే పిండిని కలుపుకోవాలి. పలుచగా వద్దండి, జాగ్రత్తగా పిండిని కలుపుకోండి. ఇలా చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొన్ని వాటర్ వేసేసుకొని కలుపుకొని తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఎగ్ పీస్ తీసేసుకొని ఎల్లో పార్ట్ ఖచ్చితంగా పైన ఉండేటట్టు చూసుకొని ఇలా పిండిని కోట్ చేసేసుకోండి. ఒక్కొక్క ఎగ్ పీసెస్ తీసేసుకొని ఎల్లో పార్ట్ ఖచ్చితంగా పైన ఉండేటట్టు చూసుకొని ఇలా కోట్ చేసేసుకోవాలి. పిండితో చేసేసుకొని ఒక్కొక్క పార్ట్ తీసేసుకొని బాగా హీట్ అయిన ఆయిల్లో వేసేసుకోవాలండి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే అదిరిపోతుందండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తినేస్తారండి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చేస్తుంది X65 అనేది. చూడండి, ఇలా కోట్ చేసేసుకొని బాగా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్క ఎగ్ తీసేసుకొని జాగ్రత్తగా వేసేసుకోవాలండి. వేసుకున్న వెంటనే కలపకూడదు, ఎందుకంటే కోట్ విడిపోతుందండి. మనం వేసుకున్న పిండి అనేది విడిపోతుంది. కాబట్టి కాస్త ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ ఇప్పుడు కలుపుకోవాలండి. ఇలా ఒక గరిటెతో జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 2 సైడ్స్ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇలా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకుందాం. మొత్తాన్ని బజ్జీలాగైతే వేగాలండి ఇవి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. తర్వాత మిగిలిన ఎగ్స్ కూడా అలాగే కోట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత కలుపుకొని 2 సైడ్స్ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఇలా ఎగ్స్ని అయితే పక్కన తీసి పెట్టేసుకుందామండి. తర్వాత అదే స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులో బాగా సన్నగా కట్ చేసేసుకున్న వెల్లుల్లి, 2-3 వెల్లుల్లి, అలాగే 2-3 ఎండుమిర్చి, 3-4 పచ్చిమిర్చి చీలికలు వేసేసుకొని కాస్త దూరగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసి వేసేసుకొని తర్వాత 2-3 రెబ్బల కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంకోసారి ఇలా ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్త జీలకర్ర పౌడర్, అలాగే గరం మసాలా, తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్ వేసేసుకొని ఇంకోసారి చక్కగా కలుపుకుందామండి. ఇక్కడ మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి జాగ్రత్తగా మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత బాగా చిలుక్కున్న 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకున్న వెంటనే ఫ్లేమ్ని లోలో తగ్గించుకొని చక్కగా వెంటనే చకచగా కలుపుకోవాలండి. లేకపోతే తునకలు ఎక్కువ ఏర్పడిపోతాయి. ఇలా వెంటనే ఒక గరిటెతో చకచగా కలుపుకోవాలి. కొన్ని తునకలు అయితే వస్తాయండి ఖచ్చితంగా, ఎక్కువ రాకూడదంటే వెంటనే కలుపుకోవడం వల్ల రావండి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికేడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి. రెడ్ ఫుడ్ కలర్ కంప్లీట్గా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. వేస్తేనే X65 అనేది చూడడానికి చాలా బాగుంటుందండి. ఇలా కాస్త 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ మొత్తాన్ని వేసేసుకొని ఎక్కువ కదపకుండా లైట్గా కలుపుకుంటూ అయితే ఈ మసాలాలు ఎగ్స్కి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. చూడండి, ఇలా జాగ్రత్తగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా కాస్త కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని కాస్త నిమ్మరసం పిండుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ కూడా
అంతే బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. మీకు అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.